ప్రశ్నోత్తరాల సమయంలో నిజామాబాద్ జిల్లా జైలుకు సంబంధించిన నా ప్రశ్న రెండో ప్రశ్నగా లిస్ట్ అయ్యిండే. కానీ ఎస్సీల వర్గీకరణ విషయంలో గౌరవ శాసనసభ్యులు సంపత్ గారు, వీరయ్య గారు వెల్లో ఉండడం వల్ల ఈ ప్రశ్నను సభలో ప్రస్తావించే అవకాశం రాకపోవడం వల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న కాబట్టి, ఎంతో ప్రాముఖ్యత ఉండేటువంటి ప్రశ్న కాబట్టి మీడియా పాయింట్ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. నిజామాబాద్లో ఏదైతే ఖిలా ప్రాంతంలో జైలు మొన్న 2007 వరకు అక్కడే కొనసాగింది. ఈ ఖిలాకు ఉండేటువంటి ప్రాముఖ్యత ఏమంటే, ఇక్కడ ఒక రామ్ మందిరం ఉంది. 700 సంవత్సరాల క్రితం కట్టినటువంటి రామ్ మందిరం ఇది. 700 సంవత్సరాలు. ఈ 700 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ రామ్ మందిరాన్ని ఛత్రపతి శివాజీ గారు నిజామాబాద్ పట్టణానికి వచ్చినప్పుడు వారు ఈ రామ్ మందిరాన్ని చూసి ఈ రామ్ మందిరాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతోన ఆయన గురువైనటువంటి రామదాస్ని అక్కడే వదిలిపెట్టి ఈ దేవాలయ పునరుద్ధరణ పనిని వారికి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. ఛత్రపతి శివాజీ గారు ఎందుకు నిజామాబాద్ వచ్చినాడంటే, మన కుతుబ్ షాహీ వంశంలో చివరి రాజైనటువంటి అబుల్ హసన్ తానేషా వీరు హిందువులని ముస్లింలని సమానంగా చూసేటువంటి గొప్ప రాజు. ఆయన రాజ్యంలో ఒక హిందువుని ప్రైమ్ మినిస్టర్గా, ఇంకొక హిందువుని ఆనాడు ఉండేటువంటి ఫోర్సెస్కి కమాండర్ ఇన్ చీఫ్గా పెట్టుకున్నటువంటి వ్యక్తి. పక్కనే ఔరంగాబాదులో దేశ పరిపాలన చేస్తున్నటువంటి మొఘల్ రాజు ఔరంగజేబు దీనితో అసంతృప్తి చెంది ఈ అబుల్ హసన్ తానేషా పైన యుద్ధం ప్రకటించడం జరుగుతుంది. ఆ సమయంలో తనకు అండగా నిలబడమని ఛత్రపతి శివాజీ సహాయం కోరుతాడు ఈ రాజు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ, ఆ సమయంలో శివాజీ గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ దేవాలయ పునరుద్ధరణ పని తన గురువైనటువంటి రామదాస్కు అప్పచెప్పడం జరుగుతుందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను. అలాంటిది కుతుబ్ షాహీ వాళ్ళ డైనాసిటీ అయిపోయినది. తర్వాత ఆసఫ్ జాహీ నిజాముల పరిపాలన వచ్చినది. ఆ నిజాముల పరిపాలనప్పుడు నిజామాబాద్లో ఒక జైలు ఏర్పాటు చేయాలని ఆలోచనకు వచ్చినప్పుడు వారు ఈ దేవాలయానికి ఆనుకొని ఉండేటువంటి 53 ఎకరాల 16 కుంటల పొలాన్ని వారు నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇక్కడ జైలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1860 సంవత్సరాలు అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను. ఆ విధంగా అలాంటి ఈ ఖిలాకు ఆ రోజు ఈ జైలుకు పోవడానికి దారి కూడా లేనటువంటిది, రోడ్డు కూడా లేనటువంటిది, కేవలం మెట్లెక్కి పోయేటువంటి పరిస్థితి మాత్రం ఒకటే ఉండేది. మనకు 1969లో అప్పుడు తెలంగాణ ఉద్యమం, మొదటి తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తున, చాలా గొప్ప ఎత్తున నడుస్తున్నటువంటి సందర్భంలో నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నటువంటి మహాకవి దాశరథి గారు కూడా ఈ జైల్లోనే నిర్బంధించబడ్డాడనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తూ ఉన్నాను. వారితో పాటుగా ఆ ప్రాంతానికి చెందినటువంటి తెలంగాణ యోధులు అక్కడ నిర్బంధించబడ్డారు ఇదే జైలులోనే. తర్వాత 2007 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ జైలు అసౌకర్యంగా ఉందనేటువంటి మాట ప్రకారంగా వారు బోధన్ రోడ్లో నిజామాబాద్కు దగ్గరగా ఒక 100 ఎకరాల స్థలంలో అధునాతన సౌకర్యాలతో ఇంకొక జైలును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ జైలును పూర్తిగా 2007లో ఈ కొత్త స్థలానికి షిఫ్ట్ చేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తూ, కానీ ఏదైతే ఇది రాముల వారి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ 53 ఎకరాల 16 గుంటల పొలాన్ని ఈనాటి వరకు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నా కూడా ఇది కేవలం ప్రస్తుతము ఆ జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలోనే పెట్టడం జరిగినది. అందుకనే నాకు సమయం వచ్చింటే కేవలం ఈ జైలు సౌకర్యాలే కాకుండా ఈ 53 ఎకరాల 16 గుంటల పొలాన్ని మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేసి శివాజీ గారు పునరుద్ధరించినటువంటి రామాలయానికి
ఇంకా గొప్ప హంగులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖిలా ఉంది, ఈరోజు రోడ్డు సౌకర్యం వచ్చినది, రామాలయం ఉంది, ఓ గొప్ప టూరిస్ట్ స్పాట్గా దీన్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో మనం రెవెన్యూ శాఖని, ఎండోమెంట్ మినిస్టర్ని అడిగేటువంటి అవకాశం ఉండే. కానీ ఈరోజు అవకాశం రాకపోవడం వల్ల మీడియా పాయింట్ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. కలెక్టర్ గారి ఆధీనం కాదు, కలెక్టర్ గారి నుంచి ఈ 53 ఎకరాల 16 గుంటల పొలాన్ని మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేయండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా సుముఖంగా ఉంది, ఈ ల్యాండ్ను వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకొని అభివృద్ధి చేయాలనేటువంటి మాట ఇవాళ మనం ముంబైలో చూస్తూ ఉన్నాం. మొన్ననే ప్రధానమంత్రి గారు ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని వారు శంకుస్థాపన చేయడం జరిగినది. దాదాపు 3600 కోట్లతో ఆ విగ్రహం రాబోతూ ఉందనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. అందుకని అలాంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ స్మారకంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్గా దీన్ని డెవలప్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. और हुकूमत SC, ST, BC और माइनॉरिटीज के साथ जो नाइंसाफी कर रही है, उनके तालीम को खराब कर और आज इस ऐवान में एक मुकम्मल और मौसर जवाब देने में मिनिस्टर साहब की नाकामी पर